హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు అప్పటికప్పుడు చేసుకునే ఒక చిన్న రెసిపీని నేను మీకు చూపించబోతున్నాను. చాలా సింపుల్ ఐటెం ఇదైతే. ఏం లేదు, అరకప్పు బెల్లంలోకి దానికి తగినంత వాటర్ పోసి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయేదాకా ఇలా తిప్పుకోండి. కరగలేనప్పుడు గ్రైండ్ చేసేయండి బెల్లాన్ని. అరకప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి బాగా ఇందాకలా కలిపి పెట్టుకుని ఉన్న బెల్లం వాటర్ని ఇట్లా పిండిలోకి ఇట్లా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇదిగో ఇట్లా ఇప్పుడు నేను చూపించే విధంగా ఇది ఇలా కలుపుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి. స్పూన్తో ఇట్లా మ్యాష్ చేసుకుంటూ ఇట్లా ఉండలు అనేవి లేకుండా మ్యాష్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. తినేటప్పుడు కూడా ఉండలు అనేవి ఏవి నోటికి తగలదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా పిండిలాగా ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. దోస పిండి అయితే ఎలా వేసుకుంటామో అట్లా కొద్దిగా చిక్కదనంగా ఇట్లా ఉండాలి. ఉండలు మాత్రం లేకుండా కలుపుకోండి. ఒక గంటి పిండి తీసుకొని నేను చూపించిన విధంగా నూనెలో అలా వేయండి. ఇంకా అంతే, ఇంకా దాన్ని ఏం స్ప్రెడ్ చేయొద్దు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత అది బాగా వేగిన తర్వాత డీప్ ఫ్రై చేసి నెక్స్ట్ దాన్ని టర్న్ ఆన్ చేయండి. ఇట్లా చూపిస్తున్నాను ఈ విధంగా. తర్వాత తిప్పేసిన తర్వాత పైన చూసారా అట్లా పొంగుగా ఎలా వచ్చిందో అలా పొంగాలి. వేసిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు తింటారు. చాలా ఈజీ ఐటెం ఇదైతే, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసేయచ్చు. ఏంటి ఐటెం అంటుంది, దాని యొక్క నేమ్ చెప్పట్లేదు అని అనుకుంటున్నారా? ఐటెం నేమ్ అయితే మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ ఐటెం రెడీ. మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫాలో చేయకపోతే ఖచ్చితంగా ఫాలో చేసి లైక్ చేయండి. ఇలా తీసుకొని వెళ్ళి దాని పిల్లలకి అలా ఇచ్చేసాను. వాళ్ళ రియాక్షన్ వినండి. వాళ్ళ అరుపులు విని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.